మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్థుతించడానికి గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం మరి ఎంతో గొప్పది. దేవుడు ఏలియాను పిలిచి, ఏలియా, నీకు బదులుగా నీ వంటి ఒక ప్రవక్తను, నీ వంటి ఒక వ్యక్తిని ప్రవక్తగా అభిషేకించు అని దేవుడు ఏలియాతో చెప్పాడు. నీకు మారుగా ప్రవక్తగా ఉండటానికి షాపాదు కుమారుడైన ఎలీషాను నువ్వు ప్రవక్తగా అభిషేకించు అని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు ఏలియాకు చెప్పాడో, ఏలియా షాపాదు కుమారుడైన ఎలీషా దగ్గరకు వచ్చి తన దుప్పటి అతని వేసేశాడు. అతనేమో 12 అరకలు కలిగిన ఆసారు రైతు, 12 అరకలు, 11 అరకలు అక్కడున్న తన పనులు అరకల పుట్టు దున్నుతుంటే 12 అరక ఇతను పుట్టుకొని దున్నుతుంటే ఆ వ్యవసాయం పని చేస్తున్న అతని దగ్గరికి ఏలియా వచ్చి, ఏమండి, ఎలీషా మీద తన దుప్పటేశాడు. తన దుప్పటేయగానే ఎలీషా అక్కడ పనులు చేసి పరిగెత్తుకుంటా ఏలియా వెనకెళ్ళాడు. వెళ్ళి ఏలియాతో చెప్పాడు, అయ్యా, నాదొక చిన్న మనవి అన్నాడు. ఏంటి చెప్పు అన్నాడు. ఏం లేదు, నేను నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ముందు పెట్టుకుని వస్తా అన్నాడు. అంటే నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పి వస్తా అన్నాడు. నా వల్ల నీకు అభ్యంతరం ఏం లేదు, వెళ్ళి రా అన్నాడు. వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తనకున్న ఈ 12 అరకలు, ఏమండి, 12 అరకలు మొక్కలు తీసేశాడు. తనకున్న 24 ఎద్దులు, ఏమండి, వధించాడు. వధించి తన గ్రామంలో ఉన్న ప్రజలందరికీ మంచి భోజనం పెట్టాడు. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అని అంటే, మనము ధనవంతుడి గురించి తెలుసు మనకి. వాడు మిక్కిలి ధనవంతుడైనందున దేవుడేమన్నాడు వాడితో, నువ్వు ధనవంతుడిగా పుట్టావు, నీ మనసంతా ధనం మీద ఉంది, నీ ధనాన్ని పేదలకి పనిచేసి నన్ను వెంబడించు అన్నాడు. వాడి మనసంతా ధనం మీద ఉంది కాబట్టి దేవుణ్ణి వెంబడించలేకపోయాడు. ఇతను కూడా మనసు వెనక్కెళ్ళిందేమో అనుకున్నాడేమో, ఆ మనసు మళ్ళీ ఆకలి దగ్గరికి వెళ్ళిందేమో, పొలం దగ్గరికి వెళ్ళిందేమో, మళ్ళీ వెనక్కిపోతానేమో అనుకున్నాడేమో. ఏది ఏమైనప్పటికీ ఆ 12 అరకలు, కాబట్టి మొక్కలు చేసేసి ఆ ఎద్దులు వధించి విందు చేశాడు. విందు చేసి అదంతా అయిపోయినాక ఎలీషా ఏలియాని వెంబడించాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. కారణం ఏంటంటే వదిలేశాడు. మనం కూడా కొన్నింటిని వదిలేయాలి. దేవుని కార్యాలు మన పట్ల జరగాలంటే మనం దేవుని అడుగుజాడల్లో నడిస్తేనే, దేవుని అడుగుజాడల్లో నువ్వు నడిస్తే దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. నీవు కూడా ఈ లోకానికి వెలుగుగా ఉంటావు. మీరు ఈ లోకంలో వెలుగై ఉన్నారు అన్నాడు. దేవుణ్ణి నమ్మిన వాడు ఈ లోకంలో వెలుగు, దేవుణ్ణి నమ్మని వాడు ఈ లోకంలో చీకటి. నీ సత్క్రియలను బట్టి నీవు వెలుగులో ఉన్నావా చీకటిలో ఉన్నావా అర్థమైపోతుంది. మన సత్క్రియలు, ఏమండి, మన సత్క్రియలను బట్టి మనం ఎలాంటి వాడమో, ఏమండి, మన ఎదుటిన్న వాళ్ళు చెప్తారు. నిన్న నేను చెప్పుకోవటం కాదు. దేవుడు ఏమంటే
కయ్యూను ఏమన్నాడు? నీ సత్క్రియలు బాగుంటే నువ్వు బాగుండేవాడివి అన్నాడు. కయ్యూను సత్క్రియలు చెడ్డగా ఉన్నాయి దేవుని ఎదుట, అందుకనే అతడు వెలివేయబడిపోయాడు. ఏమండి? దేవుని ఎదుట నిలవలేక పారిపోయిన వాడిగా ఉన్నాడు. అందుకని దేవుని బిడ్డలమైన మనం మన సత్క్రియలు బాగుండాలి, అప్పుడు మన జీవితాలు బాగుంటాయి. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి యొక్క మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చాలు అని ఇక్కడ చదువుతున్నాం. యేసయ్య చెప్తున్నాడు ఈ మాట, మనుషులు మీ సత్క్రియలను చూచి అన్నాడు. మన సత్క్రియలు అంటే మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు, మనం జీవించే జీవితం. కాబట్టి ఈ లోకం మనల్ని చూస్తుంది కాబట్టి మనలను మనం ఎలాంటి వాళ్ళమో వాళ్ళు చెప్తారు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూచినప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మిమ్మల్ని మహిమపరిచేవాడిగా ఉండాలి. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం, మన సత్క్రియలు మనుషులు చూసినప్పుడు ఏమంటే మనల్ని చూసి మనుషులు ఏమనుకోవాలి? ఎదుటి వ్యక్తి మనల్ని చూసినప్పుడు మనం ఏమనుకోవాలి? ఈ రోజుల్లో చాలా మంది ఏమనుకోవాలనుకుంటారో తెలుసా? కాబట్టి ఎదుటోడికి నేను ధనవంతుడిగా కనపడాలి, ఎదుటోడికి నేను గొప్పగా కనపడాలి, ఎదుటోడికి నేను అందంగా కనపడాలి, ఎదుటోడికి ఏమంటే నేను మంచిగా కనపడాలి. ఈ రోజుల్లో చాలా మంది ఇలానే ఆలోచిస్తూ ఉంటారు. కానీ మంచిగా కనపడేలా అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, కానీ అందంగా కనపడాలనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ధనవంతులుగా కనపడాలనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ లోకంలో ఎక్కువ వీళ్ళే కనపడతారు. కాబట్టి మంచిగా కనపడాలనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందుకని మనం ఇక్కడ చదువుతున్నాం, ఈ సత్క్రియ నీవు ఏమంటే ఎలా దానిని చూపించగలుగుతావు? నీ సత్క్రియను బట్టి పరలోకమందున్న దేవుడు సంతోషిస్తాడు అని రాశాడు. పరలోకమందున్న దేవుడు మనలను బట్టి సంతోషిస్తాడు, పరలోకమందున్న దేవుడు మనలను బట్టి దుఃఖం కూడా పడతాడు. అందుకని మనం ఇక్కడ చదువుతున్నాం, ఇదే చదువుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని నూతన పరచబడిన వారై నీతియు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనం ఇక్కడ చదువుతున్నాం, ఏమని చదువుతున్నాం? కావున మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశ. ఏమండి, మునుపు మనం ఎలా ఉన్నాం? మోసకరమైన ఆశలతో ఉన్నాం, దురాశలతో ఉన్నాం. ఏమండి, మునుపు మనం చాలా మంది ఏమండి మోసాలు చేసేవాళ్ళగానే ఉంటారు. దురాశలు ఏమండి ఊరకనే రావాలి ప్రతిదీ, లేకపోతే మోసం చేసి సంపాదించాలి ప్రతిదీ.
ఈ రోజుల్లో చాలా మంది ఎలాంటి ఆలోచనలతోనే ఏమండి బ్రతుకుతున్నారు. అందుకని మీలో ఉన్న మోసాన్ని, మీలో ఉన్న ద్వేషాన్ని, మీలో ఉన్న అబద్ధాలను, మీలో ఉన్న దొంగతనాలను విడిచిపెట్టండి అన్నాడు. ఇక్కడ విడిచిపెట్టండి. ఏమండి, చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోండి. విడిచిపెట్టడం ప్రాచీన స్వభావం. ఏమండి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. మనలో ఉన్న ప్రాచీన స్వభావం ఏంటి? మోసకరం, దొంగతనం, ఏమండి, హత్యలు, మోసాలు, ఇవన్నీ మనం విడిచిపెట్టాలి. ఇవన్నీ మనం విడిచిపెడితే దేవుడు మనకి ఏమిస్తానంటున్నాడు ఇక్కడ? ఏమంటే నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ఏం చేయాలంట? ధరించుకోవాలి. అక్కడేమో విడిచిపెట్టాలి, ఇక్కడేమో ధరించుకోవాలి. కానీ నీతి ధరించుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? యథార్థతను ధరించుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏమండి, ఈ రోజుల్లో చాలా మందిలో ఇవి కనపడవు. కానీ కనపడాల్సినవి ఇవే. మీ సత్క్రియలు అని రాశాడు. మనుషులు మీ సత్క్రియలను చూచి అని రాశాడు. ఏమండి, మనుషులు మన సత్క్రియలను చూస్తారు. చూచినప్పుడు మనం ఎలా కనపడతాం? దేవుడు ఎలా కనపడాలంటాడు? ఏమండి, నీతిమంతులుగాను యథార్థవంతులుగాను మీరు కనపడాలి. దేవుడు మనలను కోరుకునేది అదే. నీతిమంతులుగా బ్రతకాలి, యథార్థవంతులుగా బ్రతకాలి, పరిశుద్ధులుగా బ్రతకాలి. ఏమండి, ఇదే 94వ కీర్తన అనుకుంటా. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి అని రాశాడు. ఏమండి, ఎక్కడైనా 97, 97, 11, 12 వచనాల్లో పడ్డది. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందములు విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నీలో నీతుంటే నీవు వెలుగు సంబంధి అన్నది. నీలో యథార్థత ఉంటే నీవు వెలుగు సంబంధి అన్నది. నీలో పరిశుద్ధత ఉంటే నీవు వెలుగు సంబంధి అన్నది. నీ వెలుగు అనేకమైన వారికి వెలిగిస్తుంది. నీవు వెలగాలి ముందు. కాబట్టి మనం వెలగకుండా ఒక్కొక్కళ్ళు వెలిగినాం. మనం ఏమంటే దీపం వెలిగించామనుకోండి, క్యాండిల్ వెలిగించామనుకోండి, ఒక్కోడు వచ్చి నీ క్యాండిల్ వెలిగించుకుంటాడు. ఎందుకు? నీ దగ్గర వెలుగుంది కాబట్టి చీకటిలో ఉన్న వాడొచ్చి నీ దగ్గర వెలుగును పొందుతాడు. అదే నీ దగ్గర వెలుగు లేదనుకో, ఇంకొకటికి నువ్వు వెలుగు ఇవ్వలేవు. అందుకే మనం క్యాండిల్ సర్వీస్ చేసేటప్పుడు ఒకటి వెలిగిస్తే అందరూ వచ్చి వెలిగించుకుంటారు. ఆ వెలుగు నీ దగ్గర ఉంది కాబట్టి అంతమందికి కలిగాం. ఆ వెలుగు నీ దగ్గర లేకపోతే నువ్వేమిస్తావు? అందుకనే ఇక్కడ మనం చదువుతున్నాం. ఏమండి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడాలి. నిన్ను చూచినప్పుడు దేవుడు ఏమండి సంతోషించాలి, ఆనందించాలి. బడా నమ్మకమైన మంచి దాసుడా అని నిన్ను బట్టి ఆయన పొగడాలి. అది మనం ఈ లోకంలో సంపాదించుకోవచ్చు. మన సత్క్రియలు అలా ఈ లోకంలో ఉండాలి. నిన్ను బట్టి ఎంతమంది సంతోషించేవాడు ఉన్నారు? నిన్ను బట్టి ఎంతమంది ఆనందించేవాళ్ళు ఉంటారు? అందుకనే మనం ఇప్పుడు చదువుకుందాం. ఏమండి, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం
మొదటి వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములు విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో పరిగెత్తుదాం. అనండి, ఇంత గొప్ప సాక్షి సమూహం, అనండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మన ముందు ఏమండి ఎంతో మంది నీతిమంతులు మన ముందు ఉన్నారు. ఏమంటే ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎంతో మంది నీతిమంతులు ఏమండి మన కొరకు వాళ్ళ ప్రాణాలు పెట్టారు, హతసాక్షులు అయిపోయారు. మొన్నటి దినాల పోయిన సంవత్సరం ఏమండి పోయిన సంవత్సరం ఇదే మన ప్రాంతంలో మన ఆంధ్ర రాష్ట్రంలో పగడాల ప్రవీణ్ అనే అతన్ని ఏమండి అతన్ని ఎవరో చంపేశారండి. హతసాక్షిగా చనిపోయాడు. హతసాక్షిగా అతనికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఏమండి పెద్ద వయసు కూడా కాదు, అయినా హతసాక్షిగా చనిపోయాడు. ఇప్పటి వరకు ఎంతో మంది నీతిమంతులు ఏమండి వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణం పెడుతున్నారు. వాళ్ళను చూసినప్పుడు దేవుడు ఎలా ఉంటాడు? సంతోషిస్తాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము నీ ముందు కనబడుతున్నారు. ఏమండి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలోకి వెళ్తే ఏమండి అక్కడ ఉన్న నీతిమంతులు బట్టి ఎంత రాశాడు. వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయాలి. ఏమండి లెక్క చేయకుండా వాళ్ళ ప్రాణాలను పెట్టి వాళ్ళు సత్క్రియలు ఏమంటే ఈ లోకానికి చూపించి ఏమండి వెలుగులే మన మధ్యలో వచ్చారు. ఆ వెలుగు ఏమండి నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ వెలుగుగా నువ్వు ఎందుకు ఉండకూడదు? ఎంతకాలం చీకట్లో ఉంటావు? వెలుగుగా మారవా? చీకట్లోనే కాలం గడిపేసి ఏమండి ఆఖరికి చీకట్లోకే వెళ్ళిపోతారా? ఈ రోజుల్లో చాలా మంది చీకట్లో ఉండటానికే ఇష్టపడుతున్నారు, వెలుగులో ఉండడానికి ఇష్టపడతారు. కానీ నువ్వు వెలుగులో ఉండడానికి ఇష్టపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడవండి. ఏమైనా మారుతాం కానీ పాపం మానవంట. కాబట్టి ఏమైనా మానుకుంటారు కానీ అదొక్కటే మారలేనండి. ఆ ఒక్కటే మానాలి, ఆ ఒక్కటే ఇడిచిపెట్టాలి. నీకు ఒకటి పొదువుగా ఉంది అన్నాడు. ఆ ఒక్కటే పట్టుకుంటున్నారు, అన్ని వదిలేశానండి. ఆ ఒక్కటే బాకీ లేదండి. ఆ ఒక్కటి కూడా పోయింది. నువ్వు దేవుని వైపు విశ్వాసంతో చూస్తాయి, కానీ మనం దేవుని వైపు చూడలేకపోతున్నాం. నీ ముందు ఎంతో మంది వాళ్ళ ప్రాణాలను పెట్టారు కదండి. కనుక ఈ రాత్రి కాల సమయమున దేవుని సన్నిధిలో ఉండే మనం ఒకటే నేర్చుకోవాలి. ఎలీషా కదండి ఎన్నో అద్భుతాలు చేశారు ఇజ్రాయేల్ ప్రజల కొరకు. మంచి ప్రవక్తగా జీవించాడు, మంచి ప్రవక్త, మచ్చలేని ప్రవక్తగా జీవించాడు. ఆఖరికి అతనికి మరణకరమైన జబ్బు వచ్చి చచ్చిపోయాడు. అతడు చచ్చిపోయి సమాధి చేయబడ్డా కూడా ఏమంటే యుద్ధంలో సైనికులు ఏమంటే అప్పుడు చచ్చిపోతే ఎలీషాని ఏమంటే ఆది పెట్టిన సమాధిలో తీసుకెళ్ళి పెడితే ఎలీషా ఎముకలు వాడికి తగిలి ఏమంటే శవానికి తగిలి శవం బ్రతికింది. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఎలీషా చచ్చిపోయి ఏమండి సమాధి చేయబడి ఏమంటే ఎముకలు ఎక్కడ ఉన్నాయి? ఎలీషా ఎముక తగిలి చచ్చిపోయిన శవం బ్రతికి. అంటే అతనిలో అంత వెలుగు ఉంది, అంత శక్తి ఉంది. అతనిలోనే కాదు, అతని ఎముకల్లో కూడా శక్తి ఉంది. కానీ మనలో శక్తి లేదు. ఏమండి మనలో శక్తి లేదు. జీవితాంతం పాపిని 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 అనే చెప్పుకుంటారే కానీ నీకెప్పుడు వెలుగుగా ఉండి నీ వెలుగుని అనేకమైన వాళ్ళని చూపిస్తావు. ఏమండి నీలో ఎప్పుడు నీతి చూపిస్తావు, నీలో ఎప్పుడు యథార్థత చూపిస్తావు, నీలో ఎప్పుడు భక్తి చూపిస్తావు? జీవితాంతం ఎంట చెప్పుకొని పోతావేనా? ఏమండి ఇలా ఎంతకాలం గడిపేయాలి? నీలో ఉన్న వెలుగుని ప్రకాశింపనియ్యండి. దేవుడు నీలో పెట్టిన వెలుగుని ఎందుకు నువ్వు చీకట్లో పెట్టుకుంటున్నావు? ఎందుకు దాన్ని ఆర్పేసుకుంటున్నావు? కనుక ఎప్పటికైనా గుర్తించండి, నీలో దేవుడు ఉన్నాడని గుర్తించండి, నీలో దేవుడు వెలుగును పెట్టాడని గుర్తించండి. నీ సక్రియలు అనేకమైన వారికి ఏమంటే వెలిగించేటట్లు జీవితాలు మార్చండి. అప్పుడు మీరు బాగుంటారు, అనేకమైన వారు నిన్ను బట్టి బాగుంటారు. అందుకని మనం ఇక్కడ చదువుతున్నా, నేను ముగించేస్తాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 9వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుదాం. అందుకు వారు నీవు కేవలము పాపివైన పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చిందివా అని వారితో చెప్పి వారిని వేలివేసిరి. అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు ఏమండి శాస్త్రులు పరిసయ్యులు ఒక వ్యక్తితో చెబుతున్నారు ఈ మాట. ఏమని చెబుతున్నారు? అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వారితో చెప్పి వాళ్ళని వెలివేసింది. ఎవడు? ఇతను పుట్టుకతోనే గుడ్డోడుగా పుట్టాడు, పుట్టుకతోనే గుడ్డోడు. యేసు ప్రభువు అట్లా మార్గాన వస్తుండగా ఆయన శిష్యులు, యేసయ్యా వీడు గుడ్డోడుగా పుట్టాడు, వీడు పాపం చేశాడా, వీడు తల్లిదండ్రులు పాపం చేశారా అని అడిగాడు. ఏమండి ఆ రోజుల్లో చాలా మందికి ఏమంటే ఏదైనా రోగాలు వచ్చినా, ఏదైనా ఏమంటే బలహీనతలు వచ్చినా, ఏమైనా కష్టాలు వచ్చినా మొట్టమొదటిగా ఏమనేవాళ్ళు అంటే వీడేం పాపం చేశాడు, ఏమండి వీడేం పాపం చేశాడు, అందుకే వీడికి కష్టాలు వచ్చినాయి అనేవాడు. ఏమండి ఎప్పటికి కూడా అంటున్నారు, ఏమండి ఎప్పటికి కూడా అనేవాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడ అదే జరుగుతుంది. గుడ్డోడిగా పుట్టాడు వీడు, ఎవడు పాపం చేశాడు అని అడిగితే యేసయ్య అంటున్నాడు వాడు పాపం చేయలేదు, వాడి తల్లిదండ్రులు పాపం చేయలేదు. వాడు గుడ్డోడిగా మరి ఎందుకు పుట్టాడు అని అడిగాడు. వాడు దేవుని మహిమార్థమై పుట్టాడు. దేవుడు నీ పట్ల మహిమపరచబడాలని దేవుడు నిన్ను అలా కలిగి చేశాడు. అంటే నీకు ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు దేవుని వైపు తిరిగితే దేవుడు దానిని యొద్ద నుంచి తీసేస్తాడు. కానీ మనం దేవుని వైపు తిరగం, దేవుని వైపు తిరగాం. వీడిని అలాగే బాగు చేశాడు. ఏమండి ఇక్కడ మనం చదువుతాం, ఏమండి ఇక్కడ మనం చదువుతాం, మంచి మాట ఉంటుంది మొదటి దానిలో. ఏమండి ఆయన ఉమ్ము చేసి బురద చేసి వాడి కన్నులకు పూసి నువ్వు వెళ్ళి సిలోయామని కోనేటిలోకి వెళ్ళి కడుక్కో, శుద్ధుడు అవుతావు అని చెప్తాను. అంటే దాని అర్థం ఏంటి? ఏమండి ఒక మట్టి తీసుకుని మట్టి మీద ఉమ్ము వేసి ఉమ్ముని ఏమండి ఆ మట్టిని తీసి వాడి కన్నులు పూసాడు.
నువ్వు మట్టిలో నుంచి వచ్చిన వాడివి, మట్టివే. ఏమండి, మట్టివే. అందుకని ఆయన మట్టి తీసి కన్నులకు పూశాడు. పూసి వెళ్ళి సిలోయామ అనే కోనేటిలోకి వెళ్ళి కడుక్కో అన్నాడు. సిలోయామ అంటే పంపబడినవాడు. వెళ్ళి దాంట్లోకి వెళ్ళి కడుక్కుని శుద్ధుడా ఇచ్చాడు. శుద్ధుడా ఇస్తే అక్కడున్న ప్రజలందరూ ఇచ్చారు, అరే ఈ పుట్టుకతో పుట్టిన బుద్ధుడు కదా అని అక్కడున్న వాళ్ళందరూ అంటారు. అవునవును, వాడే వాడే అంటారు. అక్కడున్న ఇంకా కొంతమంది వాడు కాదురా, వాడిని పోలిన వాడు కాదురా, వాడే వాడే. చాలా సంభాషణ జరిగింది. ఏమండి, ఆఖరికి శాస్త్రంలో పరిచయం దాకా వెళ్ళింది ఈ మాట. వెళ్తే వాడిని పిలిచారు. ఎలా నువ్వు సూపు ఎలా పొందావు అని అడిగారు. అయ్యా యేసు అని ఆయన ఇచ్చాడు, ఆయన మట్టితో ఏమండి ఉమ్ము వేసి మట్టిని బురద చేసి నా కన్నులో పూశాడు. నేను వెళ్ళి సిలో 50 లక్షలు కడుక్కున్నాను, కడుపు చూపు వచ్చింది అన్నాడు. ఎవరో నమ్ముతారా? వాడు నమ్మలా. నమ్మకపోయేసరికి అక్కడున్న వాళ్ళందరూ ఏమండి వీడు కాదండి, వీడు కాదని కూడా అంటున్నారు. కాదు నేనే అన్నాడు వీడు. వాళ్ళ నమ్మకం వాళ్ళ తల్లిదండ్రులు పిలిచారు. అయ్యా వీడు నీ కొడుకేనా అని అడిగారు. అవునయ్యా వాడు మా కొడుకే. వీడు పుట్టుకతో గుడ్డోడిగా పుట్టాడా అన్నాడు. అవుడయ్యా. మరి ఇప్పుడు వీడు ఎలా చూస్తున్నాడు అని అడిగారు. ఏమనయ్యా మాకు తెలియదు, మాకు తెలియదు. మరి వాడు ఎలా చూస్తున్నాడు ఆడే అడగండి, వాడు వయసుకు వచ్చినాడు అన్నారు. భయపడ్డారు వీడు. ఎందుకంటే అంతకు ముందే చెప్పారు శాస్త్రంలో పరిచయం, ఎవరైనా యేసు ప్రభు దేవుడు అని ఒప్పుకుంటే, యేసు ప్రభువుని అంగీకరిస్తే వాళ్ళని మేము సమాజ మందిరంలోనికి రానికుండా వెళ్ళేస్తామని చెప్పారు. భయపడేవాడు ఎప్పటికి కూడా ఉన్నారు, ఎప్పటికి కూడా భయపడేవాళ్ళు ఉన్నారండి. వెళ్ళేస్తామంటే ఏమండి భయపడిపోయేవాడు. వాడిని మళ్ళీ పిలిచి మళ్ళీ అడిగారు, నువ్వు ఎలా చూపు పొందావా, ఎందుకు నన్ను పొద్దుగా అడుగుతున్నారు, మీరు కూడా ఆయన శిష్యులు అవ్వాలనుకున్నారా అని అడిగాడు. ఆడెవడో మాకు తెలియదురా, మోషే మాకు తెలుసు, దేవుడు ఆయనతో మాట్లాడని మాకు తెలుసు, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో మాకు తెలీదు, మేము మోసే శిష్యులము, నీవే ఆయన శిష్యుడివి అని వాడిని వెలేస్తే ఏసయ్య వాడి దగ్గరికి వచ్చాడు. ఏమండి, ఏసయ్య వెతుక్కుంటూ వాడి దగ్గరికి వచ్చాడు. వెతుక్కుంటూ వస్తాడు నీ దగ్గరికి. నువ్వు కష్టంలో ఉంటే, దేవుని నిమిత్తం నువ్వు నిందించబడుతుంటే, దూషించబడుతుంటే, అవమానపరచబడుతుంటే, హేళన చేయబడుతుంటే ఎత్తుక్కుంటా నీ దగ్గరికి వస్తాడు. యేసయ్య వెతుక్కుంటా వాడి దగ్గరికి వచ్చాడు. వాడి దగ్గరికి వచ్చి ఏమండి వాడికి నిత్య రాజ్యాన్ని ఇచ్చాడు. కనుక వాడు అనేకమైన వారికి వెలుగుగా మారగలిగాడు. కనుక ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనం వెలుగుకరంగా మారాలంటే తేలికైన పని కాదు. నువ్వు వెలుగై ఉండి అనేకమైన వారిని వెలిగించాలంటే అది తేలిక కాదు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఏమంటే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. వీడికి ఎన్నో ఇబ్బందులు, పుట్టుకతో పుట్టాడని ఏమంటే ఎన్నో నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, వెలేశారు. వాడు సత్క్రియలు అక్కడ చూపించాడు. వాడు వెలుగుగా మారిపోయాడు. నీ సత్క్రియలు ఏమండి ఈ లోకానికి వెలుగుగా మారాలంటే మేము నిలబడాలి, దేవుణ్ణి ఏమండి నువ్వు వెంబడించాలి. అప్పుడే నీవు వెలుగుగా ఉంటావు, అనేకమైన వారికి వెలుగునిస్తావు. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనం చిన్న ప్రార్థన చేద్దాం. మనం ఎవరిని మౌనంగా ఉండకుండా చిన్న ప్రార్థన చేద్దాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు ఉన్న మీ తండ్రి మహిమపరచబడినట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి. నీలో వెలుగుంది, కానీ నీవే ఎలగటలు. నేను మాడిపోయిన పొలుపు అనుకుంటున్నా, ఆరిపోయిన దీపం అనుకుంటున్నా. అందుకనే
నేను అంధకారంలో ఉండాలనుకుని అంధకారంలో బతుకుతున్నా. పుట్టుకతోనే గుడ్డోడిగా పుట్టినవాడు చూపు పొంది అనేకమైన వారికి వెలుగుగా మారి. నీవెందుకు మారలేకపోతున్నావు? నీవెందుకు ఉండలేకపోతున్నావు? భయం, మనుషులకు భయం, కొడతారనే భయం, తిడతారనే భయం, వెలుగేస్తారనే భయం. నీ భయం నిన్ను మరణానికి తీసుకెళ్తాడు. ఆ మరణం నిన్ను నరకానికే తీసుకెళ్తాడు. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు వెలుగు అని, నువ్వు అనేకమైన వారికి వెలుగు ఇవ్వాలని దేవుడు చెప్తున్నాడు. నీలో సక్రియ ఆరంభించిన వాడు దేవుడే. ఎందుకు దాన్ని ఆపేసుకుంటున్నావు? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్పదేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అనాయ రాత్రి కాల సమయమున ఈ వాక్యంలో నుండి మీరు అందరితో మాట్లాడారు ప్రభు. ఆ స్తోత్రాలు వందనాలు తండ్రి. మేము వెలుగుగా ఉండాలని, మా సత్క్రియలు మంచిగా ఉండాలని మీరు మరొక మారు మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు. 11-12 అరకలు కలిగిన వ్యవసాయదారుడైన ఎలీషాను మీరు పిలిచారు ప్రభు. దానిని వదిలేశారు తండ్రి. మిమ్ములను వెంబడించారు. మంచి దైవజనుడుగా, మంచి ప్రవక్తగా ఆయన అనేకమైన వారికి తండ్రి వెలుగిచ్చేవాడిగా మీరు అతన్ని ఎన్నుకున్నారు ప్రభువా. స్తోత్రాలు వలన పుట్టుకతోనే గుడ్డివాడిగా పుట్టి ఆయన మిమ్మల్ని నమ్ముకొని తండ్రి రక్షించబడి అనేకమైన వారికి వెలుగుకరంగా మారాడు తండ్రి. మేము పుట్టుక నుంచి ఆయన చూస్తున్నాం అనుకుంటున్నాం, కానీ గుడ్డోళంగా బ్రతుకుతున్నాం. మాలో వెలుగు ఉందని మీరు చెప్తున్నారు, కానీ మేము చీకట్లో ఉన్నామనుకుని చీకట్లో బ్రతుకుతున్నాం. అయితే మమ్మల్ని క్షమించి ఇకనైనా మేము వెలుగు సంబంధులుగా ఉండనట్లు మీరే మాకందరికీ సహాయం చేయాలి. ఈ రాత్రి కాల సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరిని మీరు తాకండి, ప్రతి ఒక్కరి పట్ల నాయన మీ కార్యాలు తండ్రి వారి జీవితాల్లో జరిగించి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు వెలుగుగా ఉంది, అనేకమైన వారికి వెలుగించు వారిగా ఉండనట్లు మీరే ఆయన మీ బిడ్డల పట్ల సహాయం చేసి బయటపడాలి. సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, గొప్పదేవుడు, నా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుడి దయ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపై, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానం, సంపూర్ణ దేవుడు ఇప్పుడునో ఎల్లప్పుడూ దేవుని మహాకృప మనకును మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండి నడిపించి దీవించి ఆశీర్వదించను కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.